నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో రైతు వేదిక దగ్గర రైతులు ధాన్యాన్ని ఎండబెట్టారు. కాటా కొనుగోలు జరిగి వారం రోజులు కావస్తున్నా సొసైటీ వాళ్లు ఈ ధాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మీడియాతో రైతులు తమ బాధలు వెళ్లగక్కారు. ధాన్యాన్ని పొందుపరుస్తామని బస్తాలు ఇవ్వమని కోరగా ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. వర్షం పడి ధాన్యం నష్టపోయామని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తగిన న్యాయం చేయాలని రైతులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో రైతు వేదిక దగ్గర సొసైటీ వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని చాలు చేశారు. ఇంతవరకు వీరికి ఇంత ధాన్యం ఉంది కావున జొన్నలు మరియు మక్కలు ఇటువంటి ధాన్యానికి వీరు ఇచ్చే గవర్నమెంట్ నుంచి పంపించే వాళ్ళు కూడా బాడదాన్లు సంచులు ఇస్తే వాళ్ళు మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ మీ పేరేంటి సార్? నా పేరు ఎండి అహ్మద్ ఖాన్ సార్. ఏం ప్రాబ్లం ఏమి సార్? ప్రాబ్లం ఉన్నది, ఇప్పుడు మేము కోసి 8 రోజులయా జొన్నలు మీద వెదర్ కూడా మంచిగా లేదు, పరిస్థితి మంచిగా లేదు. వర్షం ఇప్పుడు దగ్గరనే ఇప్పుడు నిర్మల్ ఏరియాలో వర్షం బాగా పడుతున్నది. ఒకవేళ వర్షం పడ్డదనుకో అగ్గి పాలవుతుంది. ఇది మొదలై మెత్త కులం, అందుకోసం మాకు ఖాళీ సంచులు ఇచ్చి కాటా చాలు చేస్తే మంచిగా. ఇక్కడ చాలా స్టాక్ కూడా బాగా పెరిగిపోయింది. కనీసం 15 లారీలు అవుతాయి, 12 టైర్లు 15 లారీల మాల్ అవుతుంది. ఇంకా వచ్చేది వస్తున్నది, జాగా కూడా కావాలా. రేపటి నాడు వర్షం పడితే ఉత్తగా నీళ్ళ పాలైపోతుంది, దాన్ని ఏం పనికి రాదు. ఇది మెత్తడి కులము. గోనె సంచుల రేపితే అది ఉన్న పదన ఉంచుకుంటుంది. ఇట్లానే కప్పుతున్నాం తీస్తున్నాం, మళ్ళీ పదన వచ్చేది వస్తున్నది. ఒకదాని గిట్ట తీసి దానికి కింద మీద చేయకపోతే నల్లగా పడిపోతున్నది. అందుకొరకు గవర్నమెంట్ మా మీద కొద్దిగా దయచేసి కాటా చాలు చేసి మాకు ఆదుకుంటే బాగుంటుందని మా అంతే మేము ఆవేదన చేస్తున్నాం. మళ్ళా ఒక ఎకరంకు 20 కుంటల దాకా చేస్తే మంచిగా ఉంటుంది. కొందరు రైతులు అప్పుడు కావాలని పోయిన సంవత్సరం బాగా తీసుకుని కావాలని కొందరు మంది రాయించుకోలే, భూమి ఉన్న రాయించుకోలే. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇదే ఆశ కొద్ది ఉన్నారు. మళ్ళీ ఉన్న సర్కిట్ కూడా వాళ్ళ అది బయట కూడా వాళ్ళు కొనేటోళ్ళు లేరు. అందుకొరకు రైతులకు ఆదుకునాలా, తొందరగా కాటా చాలు చేయాలా, ఖాళీ బాధని ఇవ్వాలా దింపుకుంటామని అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం పేరు సార్? నా పేరు సాయి కిరణ్ అండి. మాది లింబాబీ గ్రామం. ఇక్కడ మేము జొన్నలు ఒక 2 ఎకరాలు వేసామండి. అయితే ఇక్కడ ఓలా గ్రామంలో సెంటర్ వచ్చింది. మేము కాటా పూజ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతున్నది, 4-5 డేస్ అవుతున్నది. ఇక్కడ రైతులు ఓలా వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడ కుప్ప పోస్తున్నారు. డైలీ రావాలా పోవాలా, కుప్ప తీయాలా, పలగొట్టి ఎల్మి చేయాలా, 3 times రావడం పోవడం అవుతున్నది. వేరే పనులు పెట్టుకుని వచ్చి మాది విలేజ్ లింబాబీ, మాది 3 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి, ఓలా నుంచి రావడం ప్రతిరోజు రావాలి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చి కుప్పలు పలగొట్టి ఎలుము చేసి మళ్ళీ సాయంత్రం పాలు కప్పేసిపోవాలంటే మాకు ఇబ్బంది అవుతున్నది. వేరే పనులు ఏం చేసుకోలేకపోతున్నాం మేము డైలీ రావడం వల్ల. అందుకని మీ తరఫున గవర్నమెంట్కి ఏం తెలియజేస్తున్నాం అంటే తొందరగా గోనె సంచులు వచ్చేటట్టు, కాటా స్టార్ట్ అయ్యేటట్టు, ఇక్కడ నుంచి మాల్ వెళ్ళిపోయేటట్టు చూడగలరని మేము అధికారులకు తెలియజేస్తున్నాం. మీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ విధంగా రైతులు 24 న్యూస్కు తెలుపుతున్న వాళ్ళకు సకాలంలో అధికారులు వీరిపై దయతల్చుడు కాకుండా మీ బాధ్యత కాబట్టి తొందరగానే వీళ్లకు సరైన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.